నమ్మనికి మహిమ కలుగును గాక. యేసయ్య అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావని పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. నేను ఆ హృదయంలో నేను దీపం పెట్టింది నేను, నిన్ను పరిశుద్ధపరిచింది నేను, పవిత్రపరిచింది నేను. నువ్వు జాగ్రత్తగా ఆ క్రియలను చేసేవంటే చూడు, మీకు కలిగి ఉన్నది గట్టిగా పట్టుకుంటే నేను నా తండ్రి ఉన్న అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నీ క్రియలను జాగ్రత్తగా చేయడానికి జనముల మీద అధికారం ఇచ్చేదను. జనముల మీద అధికారం జయించాలి. రాజ్యము, శక్తియు, బలము ఇప్పుడు క్రీస్తువాయను. దేవుని ప్రేమ మనకి అద్భుతంగా ఉన్నది. జయించమని దేవుడు చెప్తున్నాడు. ఆయన అదృష్టం మనకి అద్భుతంగా అనుగ్రహించాడు. ఏమనుకుంటాం? అదృష్టం అనుకుంటాం, వరం అనుకుంటామా? ఆయన రక్తము కార్చి మనల్ని పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. ఆయన చూడండి, తల వెంట్రుకలు ఉల్లని తెలని పోలిన యోమగా ధవళ వర్ణముగా ఆయన నేత్రములు అగ్ని జ్వాలలు వలె ఉండెను. ఆయన పాదములు కొలిములో పుటుము వేయబడి చిన్న అపరంజి వలె యుండును. ఆయన స్వరూపము మనల్ని ఈ వాక్యంలో కదిలిస్తున్నాం. చూడండి, విస్తారమైన జల ప్రవాహం వలె ఉండెను, అపరంజితో సమానమై ఉండెను. కంఠస్వరము విస్తారమైన జల ప్రవాహం ధ్వనిమలే ఉండెను. ఆయన ఎలా ఉన్నాడో, ఆయన స్వరూపం ఏటో, ఆయన సొగసేటో, ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడండి. ఏలండి, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి అని చెప్పి ఆయన స్వరూపాన్ని మనకి చూపిస్తాను. నీ క్రియలు నేను ఎరుగుదును. నువ్వు జయించాలి, నువ్వు బలపడాలి, నువ్వు స్థిరపడాలి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమెన్. నమ్మనికి మహిమ కలుగును గాక. యేసయ్య అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావని పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే.